నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఏపీలో పోలింగ్ తర్వాత అభ్యర్థులందరూ కూడా ఎగ్జిట్ పోల్స్ ఏముంటాయి, ఏమొస్తాయి అని ఒక ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో కొన్ని ఏజెన్సీలు, సర్వే ఏజెన్సీలు సర్వే చేశారు. చాలా చోట్ల సోషల్ మీడియా వేదికగా సర్వే ప్రక్రియ ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఉంటుంది, ఏ నియోజకవర్గాల్లో ఎవరికి సీట్లు ఎక్కువ వస్తాయి, ఏ జిల్లాలో మెజార్టీ సీట్లు ఎవరికి వస్తాయి, వీటి మీదే రాజకీయ పార్టీలు ఎదురు చూశారు. సోషల్ మీడియాలో ఆ సర్వే చేసి ఇచ్చిన రిపోర్ట్స్ అని కూడా ఇప్పటికే చాలాసార్లు ట్రోల్ అయిపోయి ఉన్నాయి. ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా అంతా కూడా టీడీపీ అధికారంలో రాబోతుంది 130 సీట్లు అని చెప్పి అలా ట్రోల్ చేశారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తర్వాత ఇతర సోషల్ మీడియాని కూడా ఈ ఎవరైతే సర్వే ఏజెన్సీలు రిపోర్ట్లు ఇచ్చారో ఆ సర్వే ఏజెంట్ల యొక్క రిపోర్ట్లన్నీ కూడా ఎక్కడికక్కడే ట్రోల్ అయ్యాయి సోషల్ మీడియాలో. మరి మెజారిటీ సర్వే సంస్థలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకే రెండోసారి ప్రజలు పట్టం కట్టబోతున్నారు. కొన్ని సర్వే సంస్థలు 105 నుండి 110 సర్వేలు ఇచ్చాయి. కొన్ని సర్వే సంస్థలు 128 ఇచ్చారు, 127 ఇచ్చారు, కొన్ని 130 అని చెప్పి ఇచ్చారు. ఓవరాల్గా జిల్లాలో చూస్తే గోదావరి జిల్లాలో కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీకి అత్యధిక స్థానాలు ఇచ్చారు. రాయలసీమ జిల్లాలో కూడా 52లో 43 వైఎస్ఆర్సీపీకి వస్తాయని చెప్పి కొన్ని సర్వే సంస్థలు చెప్పాయి. అయితే టీవీ ఛానల్స్లో, నేషనల్ మీడియాలో కానీ తెలుగు మీడియా ఛానల్స్లో కానీ ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాలంటే, ఎగ్జిట్ పోల్స్ ప్రచారం కావాలంటే, సర్వే సంస్థలు ఇచ్చే రిపోర్ట్స్ ప్రచారం కావాలంటే ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మన ఎన్నికల మీద ప్రభావం పడకూడదనే ఉద్దేశంతోనే ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రభావం పడుతుందని చెప్పి ఉద్దేశంతోనే ఎగ్జిట్ పోల్స్ని ఎక్కడ కూడా రిలీజ్ చేయడానికి వీల్లేదని చెప్పి ఎన్నికల కమిషను ఆదేశాలు ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలోనే మరి సోషల్ మీడియా ఎందుకు ఎగ్జిట్ పోల్స్ ఆల్రెడీ ట్రోల్ అయ్యాయి. పార్టీ స్టాండ్ ఎక్కడికక్కడే ఒక నిర్ణయం తీసుకున్నాయి. అన్ని చోట్ల కూడా ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఎలా జరగబోతుంది, ఏ స్థానాలు ఎవరికి రాబోతుంది క్లారిటీ వచ్చేస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ ఎవరికి అనుకూలంగా వస్తాయి, ఎవరికి వ్యతిరేకంగా వస్తాయి, ఇదే టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. మరి జూన్ 1 వరకు, అంటే ఈ నెల 31 వరకు ఎగ్జిట్ పోల్స్ ఎవరు ఇవ్వకూడదు అనేది ఎలక్షన్ కమిషన్ నిబంధనలు పెట్టింది. జూన్ 1వ తేదీన నుండి ఛానల్స్లో కానీ, నేషనల్ మీడియాలో కానీ, తెలుగు ఛానల్స్లో కానీ ఎగ్జిట్ పోల్ ఏజెన్సీలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మరి జూన్ 1వ తేదీ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాబోతుంది, ఎగ్జిట్ పోల్స్ ఏమేమి వస్తాయి, ఏ పార్టీకి అనుకూలంగా రిజల్ట్స్ రాబోతున్నాయి అంటే ఎగ్జిట్ పోల్స్ అంటే దగ్గరగా ఉండే, ఫలితాలకి దగ్గరగా ఉండే ఒక 5 సీట్లు లేకపోతే ఒక 10 సీట్లు అటు ఉండొచ్చు, ఒక 10 సీట్లు ఇటు ఉండొచ్చు. కానీ సాధ్యమైనంత మేరకు ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా ఖరారు అయ్యే అవకాశం ఉంది, దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఎగ్జిట్ పోల్స్ కోసం ప్రజలందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్లో ఏమొస్తుంది, ఏ పార్టీకి అనుకూలంగా వస్తుంది దాని మీదే చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి. మరి ఈవేళ 25, ఇంకా 6 రోజులు ఉంది. అంటే మే నెల 31వ తేదీ సాయంత్రం వరకు 5 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి వీల్లేదు. జూన్ 1 మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాలి. మరి జూన్ 1 ఎప్పుడు వస్తుంది, ఎగ్జిట్ పోల్స్ ఏమొస్తాయి, ఎవరికి ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టిపోతున్నాయి, ఏ పార్టీ అధికారంలో రాబోతుంది, దీని మీదే చర్చ జరుగుతుంది. మరి జూన్ 1వ తారీఖు వచ్చే ఎగ్జిట్ పోల్సే రాజకీయ పార్టీలో కొత్త జోష్ నింపే అవకాశం ఉంది.
అభ్యర్థులు గెలవనన్న వాళ్ళు గెలవరు అనుకున్న వాళ్ళు గెలుస్తానని చెప్పవచ్చు. ఒకవేళ గెలిచే సీట్లు డౌట్లో ఉండొచ్చు. ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా జూన్ 1 వరకు మాత్రం ఆతృతతో వెయిట్ చేయాల్సిందే. సోషల్ మీడియాలో వచ్చినట్ట సర్వే సంస్థ ఇచ్చిన సర్వేలన్నీ కూడా దాదాపుగా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆల్రెడీ ఏపీలో వైఎస్ఆర్సీపీ రాబోతుందని మెజారిటీ సోషల్ మీడియాలు అన్నీ కూడా చేయడం వల్ల ప్రజలు ఒక టెన్షన్ వాతావరణం తగ్గింది. అయితే జూన్ 1 తారీఖు వచ్చే ఎగ్జిట్ పోల్స్లో ఒక క్లారిటీ ఒక కరెక్ట్గా ఇది కొంతవరకు దగ్గరగా ఉండే అవకాశం ఉందని చెప్పి కొంత విశ్వసనీయత వ్యక్తపరిచే అవకాశం ఉంది. కాబట్టి జూన్ 1 కోసం ప్రజలు, రాజకీయ పార్టీలు, అదేవిధంగా పందెం రాయళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. మరి జూన్ 1న వచ్చే ఆ ఎగ్జిట్ పోల్స్ ఏమిస్తాయి, ఎవరికి నిరాశ, ఎవరికి ఉత్సాహం కలిగిస్తుందో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,